రైట్ అల్లు అర్జున్ రిలీజ్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ డౌటేనా అంటున్నారు. ప్రస్తుతం మంజిరా బ్యారక్ లో ఉన్నారు అల్లు అర్జున్ లాయర్లు తెచ్చిన బెయిల్ కాపీ సరిగ్గా లేదంటున్నారు జైలు అధికారులు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ డౌటేనా అంటున్నారు. ప్రస్తుతం మంజిరా బ్యారక్ లో ఉన్నారు అల్లు అర్జున్ లాయర్లు తెచ్చిన బెయిల్ కాపీ సరిగ్గా లేదంటున్నారు జైలు అధికారులు. అల్లు అర్జున్ రిలీజ్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ డౌటేనా అంటున్న పరిస్థితి. ప్రస్తుతం మంజిరా బ్యారక్ లో ఉన్నారు అల్లు అర్జున్ లాయర్లు తెచ్చిన బెయిల్ కాపీ సరిగ్గా లేదంటున్నారు జైలు అధికారులు. రైట్ అల్లు అర్జున్ రిలీజ్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ డౌటేనా అంటున్నారు. ప్రస్తుతం మంజిరా బ్యారక్ లో ఉన్నారు అల్లు అర్జున్ లాయర్లు తెచ్చిన బెయిల్ కాపీ సరిగ్గా లేదంటున్నారు జైలు అధికారులు. రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఒకవైపు అల్లు అర్జున్ రిలీజ్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. చెంచల్గూడ జైలు దగ్గర అల్లు అర్జున్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇవాళ అసలు అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? జైలు అధికారులు ఏమంటున్నారు రాజు? చక్రి ఇంకా విడుదల ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హైకోర్టు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ ఆర్డర్ కాపీలు ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కాలేదని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఇప్పటికే అడ్వకేట్స్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. 50,000 పూచికత్తు బాండ్ ఏదైతే కోర్టు అడిగిందో సో 2 50,000 పూచికత్తు బాండ్లు తీసుకొని ఆల్రెడీ అడ్వకేట్స్ అయితే లోపల వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రాసెస్ చేయడానికి ఆల్రెడీ కొంచెం ప్రాసెస్ చేస్తారు. మిగతాది చేయాలంటే ఖచ్చితంగా ఏదైతే ఆర్డర్ కాపీస్ ఆన్లైన్లో అప్లోడ్ కావాలని చెప్పేసి సో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అది మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే క్లాస్ 1 బ్యారక్ సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా మరో అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఒకవేళ ఈరోజు కనుక ఆర్డర్ కాపీలు అప్లోడ్ కాకుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ జైల్లో ఉండవలసిందే, మండే వరకు కూడా ఉండవలసిన అవసరం ఉంటుంది అని చెప్పేసి మరోవైపు ఒక వాదన వినిపిస్తూ ఉంది. దీనిపై అధికారులు అయితే ఇంకా స్పష్టం చేయాల్సి ఉంటుంది. మొత్తానికైతే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ జైలు వద్ద అయితే ఇక్కడికే వందలాదిగా కూడా ఆయన అభిమానులు అయితే తరలి రావడం జరిగింది. సో అల్లు అర్జున్ విడుదల అవుతారు సో అని చెప్పేసి కూడా ఆయనకు మద్దతుగా ఆయన చూడడానికి ఇక్కడికి తరలి రావడం జరిగింది. సో అయితే ఇక్కడ అధికారులు లోపల ప్రాసెస్ చేస్తున్నారు బెయిల్కి సంబంధించి అని చెప్పేసి కూడా 2 గంటలుగా అంటే లోపలగా నడుస్తూ ఉంది ఈ యొక్క ప్రక్రియ. అయినప్పటికీ ఇంకా హైకోర్టు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వుల కాపీ ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడమే ఈ లేటుకు కారణం అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు శుక్రవారం ఇప్పటికే లేట్ నైట్ అయింది. సో మరి రేపు 2వ శనివారం తర్వాత ఆదివారం సో ఈ 2 రోజులు కూడా సో హాలిడే ఉంటుంది. మరి ఎట్లా ముందుకెళ్తారు అధికారులు అనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. సో ఒకవేళ ఆర్డర్ కాపీలు ఆన్లైన్లో అప్లోడ్ అయితే అంటే అప్లోడ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ పూర్తి చేసి అల్లు అర్జున్ విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆర్డర్ కాపీ కనుక ఈరోజు అప్లోడ్ కాకుంటే ఖచ్చితంగా అది సో పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. సో ఆన్లైన్లో అప్లోడ్ అవుద్దా మరి కాసేపట్లో, లేదంటే సో ఏం చేయబోతా ఉన్నారు అధికారులు అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది జైలు వద్ద. రాజు, ఈరోజు పరిణామాలన్నీ కూడా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అరెస్టు
తర్వాత జైలు, ఆ తర్వాత బెయిల్, ఈ అనూహ్య పరిణామాలన్నీ కూడా ఈ ఒక్కరోజే చోటు చేసుకున్నాయి. అయినా ఇప్పటికీ అల్లు అర్జున్ రిలీజ్ పైన ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఓవరాల్గా అల్లు అర్జున్ లాయర్స్ ఏమంటున్నారు? ఎస్, ముఖ్యంగా ఏదైతే పుష్ప 2 సినిమాలో ఏవైతే ట్విస్టులు ఉన్నాయో సినిమాని మించి ట్విస్టులు అయితే ఈరోజు చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం నుంచి మొదలుకొని సో ఒక్కొక్క పరిణామాలన్నీ కూడా ఇవన్నీ కూడా సో అనూహ్యంగా చోటు చేసుకుంటా ఉన్నాయి. అక్కడ విచారణ పూర్తయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లడము, సో అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లడము, నాంపల్లి మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడము. సో అంతలోపే అంతకు ముందే వాళ్ళు ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలో ఆ పిటిషన్ పాస్ చేయాలని చెప్పేసి రిమాండ్ను సో హైకోర్టులో అనుకూలంగా రావడంతో ఒకంత ఊపిరి పీల్చుకున్న సందర్భంలోనే ఇంకా కూడా ఈ యొక్క బెయిల్ ప్రాసెస్ అనేది ఇంకా పూర్తి కాకపోవడం అయితే సో మరింత ఆందోళనకు గురవుతా ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులు అయితే. సో ఈరోజు విడుదల అవుతారా, తమ అభిమాన నాయకుడు లేదా అని చెప్పి జైలు వద్ద అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సో మనం చూసుకున్నట్టయితే మొత్తానికి ఏదైతే ఆన్లైన్లో ఆర్డర్ కాపీ అప్లోడ్ అయితేనే విడుదల అనేది ఉంటుంది అని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం, సో నెక్స్ట్ 2 రోజులు కూడా హాలిడేస్ ఉండడం, సో ఇవన్నీ పరిణామాలను చూస్తే సో ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే సో కొనసాగుతుంది జైలు వద్ద. సో అంటే అధికారులు మరొక వైపు చెప్తా ఉన్నారు, ఒకవేళ లేట్ అయినా సరే ఆర్డర్ కాపీస్ అప్లోడ్ అయితే ఖచ్చితంగా ఈ రోజే విడుదల అవుతారు అని చెప్పినప్పటికీ ఇంత ఆయన ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా మరోసారి ఆందోళన చెందుతారు. మరొక వైపు ఆయన కోసం ప్రత్యేకంగా ఒక బ్యారక్ కూడా తయారు చేస్తూ ఉన్నట్టుగా కూడా మరొక వైపు పోలీసులు ఆప్షన్ 2గా ఒక బ్యారక్ను తయారు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ రోజు కనుక ఆర్డర్ కాపీ ఆన్లైన్లో అప్లోడ్ కాకుంటే ఖచ్చితంగా ఆయన జైల్లో ఉండవలసి వస్తుంది. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా బ్యారక్ను సో తయారు చేస్తూ ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. రాజు, అల్లు అర్జున్ రిలీజ్ అయితే చూడడానికి అక్కడికి చెంచలగూడ జైలు దగ్గరికి అభిమానులు భారీ మొత్తంలో తరలి వస్తున్న పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. అభిమానులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి, వాళ్ళు ఏమంటున్నారు? ఎస్, ఇక్కడికి చాలా మంది కూడా అభిమానులు అయితే వస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడికి చాలా మంది అయితే రావడం జరిగింది, ఇక్కడికి ఆయన చూడడానికి కావచ్చు. అదేవిధంగా సో సార్ మీరు చెప్పండి, అల్లు అర్జున్ చూడడానికి వచ్చారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అల్లు అర్జున్ చూడడానికి వచ్చాము. మా బండి సార్ను ఎమ్మడే రిలీజ్ చేయాలి, బండి సార్ను ఎమ్మడే రిలీజ్ చేయాలి. బండి సార్ అంటే మాకు ఎంతో ఇది, ఆయన ఏం చేసిండని ప్రభుత్వం ఆయనను కక్షపూరితంగానే ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఉద్దేశాన్ని ఆయనను అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఓకే, సో మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చినాం సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు? మా అల్లు అర్జున్ అరెస్ట్ ప్రెసెంట్ జైల్లో ఉన్నారు, సో కొద్దిసేపట్లో విడుదల కాబోతా ఉన్నారని తెలుస్తాం. ఈయన దీక్ష చేస్తాం సార్. అంటే అల్లు అర్జున్ ఫ్యానా మీరు? నేను మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ. ఓకే సార్, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తే ఏమనిపిస్తా ఉంది? మేము లోకలే అండి, మేము అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. కానీ ఇది ముమ్మాటికి ఇది తప్పండి ఇది. ఎందుకంటే తను చేసింది తప్పేం కాదు. ఒక అభిమానిగా రావచ్చు పబ్లిక్, కానీ అట్లా ఆడమ్మ చచ్చిపోవడంలో ఆయన ప్రమేయం ఏం లేదు. ఆయన ఒక హీరోగా వచ్చిండు, ఆమె చనిపోయినా కూడా ఆమె నష్టపరిహారంగా 20 లక్షల రూపాయలు కేటాయించిండు. అయినా కూడా ఇది కక్షపూరితంగా, రాజకీయ కక్షపూరితంగానే అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి ఇది ఖండిస్తున్నామండి మేము. అంటే ఇప్పుడు ఈ రోజు విడుదల అవుతారు మీ అభిమాన నాయకుడు అనుకుంటున్నారా, ఇంకా లేట్ అయింది కాబట్టి? అవుతాడు, తగ్గేదేలే. మా బండి తగ్గేదేలేండి, పుష్ప తగ్గేదేలేడు, ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు. ఆయన ఏదో బందిపోటు లేక తీసుకెళ్చారు, కానీ ఆయన తప్పేం కాదు. ఖచ్చితంగా ఆయన మంచిగానే బయటికి వస్తాడు. మాకందరికి హ్యాపీ అండి. అన్నా మాది లోకల్, ఇక్కడే సబ్నగర్లో ఉంటా నేను. మనం చూస్తా ఉన్నాము, ఆయన అయితే ఇక్కడ పుష్ప అంటూ నినాదాలు అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఆయన రిలీజ్ అవుతారు. సో మేము ఆయన చూడడానికి వచ్చాము. ఇక్కడ రావడం జరిగింది, ఇతర జిల్లాలో కొంతమంది ఆయన అభిమానులు
ఇక్కడికి జైలు దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఇంత రాత్రి అయినా కూడా ఆయన కోసం అయితే ఇక్కడ ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అయితే ఎంత సమయం పడుతుంది అనేది ఎగ్జాక్ట్గా ఎవరు కూడా చెప్పలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రాసెస్ అనేది పూర్తి కావడం లేదు. ఖచ్చితంగా అదేంటంటే లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆన్లైన్లో అప్లోడ్ కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ జైలు అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఆర్డర్ కాపీస్ వచ్చిన వెంటనే ప్రాసెస్ అనేది పూర్తి చేస్తామని చెప్పి జైలు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ఆర్డర్ మాకు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతారని చెప్పేసి కూడా అభిమానులు అయితే ఇక్కడ వెహికల్లతో కనిపిస్తా ఉంది. ఈ రోజు మనము మధ్యాహ్నం నుంచి చూస్తాం, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకొని అక్కడికి కూడా వేలాదిగా తమ అభిమానులు తరలి రావడం జరిగింది. అదేవిధంగా గాంధీ ఆసుపత్రికి అక్కడికి వెళ్తే అక్కడికి కూడా తరలి రావడం జరిగింది. తర్వాత నాంపల్లి తరలి రావడం జరిగింది. చివరిగా ఇక్కడికి జంతలగూడ జైలు కూడా ఆయన అభిమానులు అయితే వేలాదిగా తరలి చూస్తే అభిమానులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా అల్లు అర్జున్ రిలీజ్ అవుతారు, ఖచ్చితంగా మేము ఆయన చూడడానికి వచ్చామని చెప్పి ఇక్కడ వాళ్ళ అభిమానులు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఇంకా ఎంత సమయం పడుతుంది, ఈ రోజు రిలీజ్ అవుతారా లేదా అనే ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొస్తే వెయిట్ చేయవలసింది. అయితే రాజు ఫైనల్ గా చెప్పండి, అక్కడ చెంచల్గూడ జైలు దగ్గర నుంచి అందుతున్న సమాచారం ఏంటి? అల్లు అర్జున్ ఇంకా రిలీజ్ అవ్వడానికి ఇంకా మరింత సమయం పట్టే అవకాశం ఉందా? అక్కడ అధికారులు ఏమంటున్నారు? ఫైనల్ గా ఒకసారి కనుక్కోండి. ముఖ్యంగా అధికారులు ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా జైలు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయో హైకోర్టు ఆర్డర్ కాపీ ఖచ్చితంగా అది ఆన్లైన్ లో అప్లోడ్ కావాల్సి ఉంటుంది. అది ఇంకా అప్లోడ్ కాలేదు. ఇది ఒక టెక్నికల్ అంశం. ఖచ్చితంగా ఇది అప్లోడ్ అవుతే ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఆయన కోసం కూడా సిద్ధం చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ ఇది అప్లోడ్ కాకుంటే నెక్స్ట్ 2గా కూడా బ్యారక్ సిద్ధం చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మించిన సస్పెన్స్ అయితే ఇక్కడ కొనసాగుతా ఉంది. అల్లు అర్జున్ రిలీజ్ అవుతారా, సిద్ధం చేస్తా ఉన్నారు, బ్యారక్ లోకి వెళ్తారా, ఉత్కంఠ కొనసాగుతా ఉంది. దీనికి తెరపడాలంటే మరికొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. అయితే రాజు, సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటను సాకుగా చూపి హీరో అల్లు అర్జున్ ఇరికించారని అనుకున్న రేవంత్ ప్రభుత్వ వ్యూహాలన్నీ బెడ్స్ కొట్టాయంటూ ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా భారీ మొత్తంలో అతనికి అల్లు అర్జున్కి మద్దతుగా అతని ఫ్యాన్స్ కానీ అతని కోసం అతన్ని అభిమానించే వాళ్ళు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరుగుతుంది. అతనికి ఇంకా సినీ ప్రముఖుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి ఇంకా మద్దతు లభిస్తుందా? అక్కడికి ఇప్పుడు ఎవరైనా చేరుకునే అవకాశం ఉందా? చెంచల్గూడ జైలు దగ్గర ఆల్రెడీ ఇప్పటికే వచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే పోలీస్ స్టేషన్కి అక్కడికి దిల్ రాజు నిర్మాత వచ్చి వెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్కి. అదేవిధంగా ఇక్కడికి అల్లు అరవింద్ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది, ఆయన తండ్రి. అదేవిధంగా ఇతర ఎవరైతే సినిమా స్టార్లు కావచ్చు, ఇతర పొలిటీషియన్లు కావచ్చు, ఇతర కావచ్చు, ఆయనకి ఎక్స్ వేదిక కావచ్చు, ఇతర వేదికల ద్వారా ఆయనకైతే సంఘీభావాన్ని ప్రకటిస్తా అక్రమం అని చెప్పి ఇదంతా ఒక కక్షపూరితంగా చేస్తా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒక రాజకీయ కక్షలో భాగమని కూడా చెప్తా ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా అయితే విమర్శలు చేస్తా ఉన్నారు. ఒక పార్టీ ఇదంతా చేస్తా ఉందని చెప్పి విమర్శలు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆయన అభిమానులు మాత్రము ఇదంతా కావాలని చేస్తా ఉన్నారు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో చకచక పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పరిణామాలు చూసినటువంటి అల్లు అర్జున్ అభిమానులు అయితే ఖచ్చితంగా ఈరోజు మా అభిమాన నటుడు రిలీజ్ కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏ రాత్రైనా ఆయన రిలీజ్ అవుతారు. ఆయన రిలీజ్ అయినాక ఆయనను చూసే మేము వెళ్తామని చెప్పి కూడా ఇక్కడ జైలు దగ్గర వెయిట్ చేస్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.